అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మాట తప్పదట రేవంతుల వారు అంతా ఉట్టిదే అంటుండ్రు జనాలు భాష చేసి తప్పిందట భట్టి గారు 6000 రూపాయలు ఏమాయే సారు తొవ్వలు లెంకే పనిలో బిజీగా ఉండట మంత్రులు కొత్తోళ్ళ తీసుకోవద్దని రాస్తుండట లెటర్లు పనితనం మస్తు చూపించిందట మనోళ్ళు అందుకే ఇయ్యలేదట కేంద్రం వాళ్ళు పర్మిషన్లు సైకిల్ ను మళ్ళా ఉరికిస్తారట తెలంగాణలా ఇదే మాట్లాడిందట లీడర్లతోని మీటింగులా నా మాటే శాసనం మాటనే జీవో నేను మాట చెప్తే 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఇంకో 100 రూపాయల స్టాంప్ అతికిచ్చి రాసిచ్చినట్టే మాట దప్పుడు మడమదిప్పుడు మా పార్టీ రక్తంలోనే లేదు చెప్పినామంటే చేసి తీరుతాం చెప్పని కూడా చేసి చూపిస్తామని పొద్దుగాల లేచిన కాంచెల్లి మాపడికి నిద్రపోయేదాకా చెప్తూనే ఉంటారు కానీ అసలు కథ మాత్రం ఎట్లుండదో చూడుండ్రి నేతి బీరకాయల నెయ్యి ఉండది ఆయన మాటల్లా నిజముండదన్నట్టే అవుతున్నది పోండ్రి పెద్దరికాలకు పోయి పెద్ద మాటలు చెప్తాడు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మాటలు కోటలు దాటుతాయి చేతలు చెయ్యి కూడా దాటాయని పబ్లికే నవ్వుకుంటున్నారు అప్పట్లో కుర్సీ ఎక్కంగానే సార్ ఏం చెప్పిండు ముఖ్యమంత్రి అయిన కాబట్టి 30 కార్లు వేసుకొని రయ్యమని రోడ్లెంబడి పోతా అట్లా పోయినప్పుడు పబ్లిక్ ను ఆపకుండ్రి అందరు పోయినట్టే నేను కూడా ట్రాఫిక్ లో పోతా అద్దపొంటే ఆలస్యమైన మంచిదే నా కోసం పబ్లిక్ ను తిప్పలు పెట్టనని చెప్పిండు కానీ అసలు ముచ్చట చూడుండ్రి ఎట్లున్నదో మొన్న హైదరాబాద్ లా సారు కార్లు వస్తున్నాయని ఇగో ఇట్లా పబ్లిక్ ను ఆపిండ్రు మంచిగున్నోళ్ళని ఆపిండ్రు గాని ఇక చూడుండ్రి నడిమిట్ల అంబులెన్స్ ను కూడా ఆగబట్టిండ్రు జరంత మందిని ఇడిచి పెడితే అంబులెన్స్ వెళ్ళిపోతది మనిషి పానాలు నిలబడతాయని అక్కడున్న పోలీసోళ్లకు చెప్పినా పట్టించుకోలేదట సారు బండ్లు వెళ్ళిపోయేదాకా అట్లనే ఆపిండ్రు ఇక దాని ముంగటి రోజు సీఎం సారు మెదక్ పోయిండు అక్కడనైతే ఊరు మొత్తం నాకా బంది పెట్టిండ్రు ఊర్లకు ఎవ్వలను పోనీయలే బయటికి రానియలే అంబులెన్స్ వచ్చినా గాని దాన్ని సుతా ఇడిచిపెట్టలే జనాల పానాలు కాపాడాలని అండ్లున్నాయనే అటు ఇటు తిప్పలవాడి రాంగ్ రూట్ లో తిప్పుకొని పోయిండు ఇవే కాదుల్లో అప్పట్లనైతే సార్ వస్తున్నాడని ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా బండ్లన్నీ ఆపేసిండ్రు సారు ఇంట్లోకెళ్ళి వెళ్ళిందంటే ఎక్కడికక్కడ బండ్లు ఆపేస్తున్నారు ఆఫీసులు ఇచ్చే టైంలో అట్లనే అంబులెన్స్ లు వచ్చినా అట్లనే ఉన్నది ముచ్చట మరి ఇంత దానికి పెద్దరికాలు చెప్పుకున్నాడు ఎందుకు ఎందుకు చెప్పుండ్రి అని పబ్లిక్ అడుగుతున్నారు సీఎం కుర్సీలున్నాయన ఎన్ని చెప్పినా పోలీసోళ్ల లెక్క పోలీసోళ్లకుంటది ముఖ్యమంత్రి పోయేటప్పుడు ఎట్లా బండ్లు ఆపాలే ప్రధానమంత్రి పోయేటప్పుడు ఎట్లా ఆపాలనే రూల్స్ ఉంటాయి ఎవ్వలెన్ని చెప్పినా ఆపుడైతే పక్క ఇది రేవంత్ సార్ కూడా ఎరికే అయినా కూడా నా కోసం ట్రాఫిక్ ఆపొద్దని పేపర్ల రాయించుకుంటున్నాడంటే ఏమన్నట్టు చెప్పుండ్రి అంటే సారు మాట చెప్పిండంటే అది అసలే కాదని అనుకోవాలనా లేకపోతే పెద్దరికాల కోసమే వాళ్ళ పేపర్లలో రాయించుకుంటున్నానే అనుకోవాలనా అని ట్రాఫిక్ లో తిప్పలు పడుకుంటా ఆఫీసులకు పోయేటోళ్ళు అడుగుతున్నారు నాలుగొద్దులు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారట వీళ్ళు వాళ్ళైతారట ఈ శాస్త్రం విన్నప్పుడల్లా ఏందో అనుకున్నా గాని ఇప్పుడు భట్టి సార్ని చూస్తే నిజమే అనిపిస్తున్నది సారు చాలా మంచోడుండే ఏదన్నుంటే కుల్లం మాట్లాడేటోడు చేసేటియే చెప్పేటోడు అందరి లెక్క అయినాయి కానీ మాట్లాడకపోతుండే కానీ నడుమ సార్కి ఏమైందో ఏమో ఏదో మాట్లాడుతుండు డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ ఊరికి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం చూసిండు కదా సార్ ఏం చెప్పిండో భూమి లేని పేదోళ్లకు ఈ నెల 28 తారీఖు నాడు అంటే ఇయ్యాలనే అకౌంట్ లో పైసలు ఇస్తామని చెప్పిండు భూమి లేనోళ్లకు ఏడాదికి 12,000 ఇస్తామని ఓట్లప్పుడు చెప్పిండు కదా అవి ఇయాల్టి సందే షురూ చేస్తామన్నాడు 12,000ల 6,000 రూపాయలు ఇయాల అకౌంట్ లో పడతాయని చెప్పిండు కానీ రాత్రి 8 దాటిపాయే ఇంకా ఎవలకు పైసలు రాకపాయే ఓట్లప్పుడు చెప్పిన అన్ని ముచ్చట్ల లెక్కనే దీన్ని కూడా మర్చిపోయినరా ఏందని పరేషాన్ కాకుండ్రి ఏడాదిలా 1,27,000 కోట్లు
అప్పు తెచ్చి రాష్ట్రాన్ని మంచిగా చేద్దామని భట్టి సారు చూస్తుండు. కానీ సారుకు తెలియకుండా ఎవరో ఆ పైసలు మాయం చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఇవాళ 4వ శనివారం ఆయే, బ్యాంకులు బంద్ ఉంటాయి కదా, గందుకే పైసలు అకౌంట్లో పడనట్టున్నాయి. మళ్ళా బ్యాంకు తెరుచుకున్నాక ఆడోళ్లకు నెలకు 2500 ఇచ్చినట్టు, పంట వేయక ముందే రైతు బంధు పైసలు వేసినట్టు, లోన్ల మాఫీ చేసినట్టు, లగ్గమైనోళ్లకు తులం బంగారం ఇచ్చినట్టు, కాలేజీకి పోయేటోళ్లకు కరెంటు స్కూటీలు ఇచ్చినట్టు ఈ 6000 రూపాయలు కూడా ఇస్తారు కావచ్చు తీండ్రి. రేవంతన్ సారు మాట తప్పినా భట్టి సారు మాత్రం అస్సలే తప్పడు. కానీ కాంగ్రెస్ పార్టీ పుట్టినాడే ఇచ్చి చూపెడతామని చెప్పి మాట తప్పితే పబ్లిక్ ఏమనుకోవాలి సారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పే పార్టీ అని బద్నాం చెయ్యరా? జర చూసుకోవాలి కదా. చిన్నపిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే వద్దంటారా? వద్దనుడు కాదు, కనిపించినాయి అంటే ఎగబడి గుంజుకుంటారు, ఇయ్యకపోతే ఏడ్చి లొల్లి లొల్లి చేస్తారు, ఇల్లు బీకి పందిరేస్తారు. కానీ కొందరు మాత్రం వద్దే వద్దంటున్నారట, మాకు ఏమి ఇవ్వకుండా అంటున్నారట. ఇస్తాం తీసుకోండి అని చెప్పినా మాకొద్దని అంటున్నారట. ఆ లెవెలు అంత గొప్ప మనసు ఎందుకు వచ్చిందో హర్చుకుందాం పాండ్రి. అంత గొప్ప మనసున్నోళ్ళు ఎవరో కాదుల్లో మన రాష్ట్రంలో ఉన్న మంత్రులు. లెక్క ప్రకారం అయితే రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉండాలి, ఇప్పుడు 12 మందే ఉన్నారు. ఏడాది దాటినా మిగిలిన 6గురిని పెడతలేరు. ఈడికే ఒక్కొక్కళ్ళ దగ్గర 2-3 శాఖలున్నాయి. ఇక సీఎం సార్ దగ్గరనైతే లెక్కకు దొరకనన్ని శాఖలున్నాయి. పోలీసోళ్ళ కాంచెల్లి చదువుకునేటోళ్ళ దాకా అందరినీ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. అన్నిటిని చూసుకున్నాడు ఒక్కనితోని ఎట్లయితది చెప్పుండ్రి? రోజుకు 18 గంటలు పని చేసినా అయితలేదట. అసొంటప్పుడు మిగిలిన 6గురిని పెట్టి మనిషికి పంచితే బరువు తక్కువ అవుతుంది కదా. కానీ మాకు ఈ బరువే మంచిగున్నది, అస్సలే కొత్తోళ్ళను పెట్టకుండ్రని ఢిల్లీలో ఉన్న పెద్దోళ్లకు చెప్పుకుంటున్నారట. అట్లెందుకయ్యా అంటే మా కారణాలు మాకుంటాయని అంటున్నారట. కాంగ్రెస్ సర్కార్ వచ్చి లీడర్లు మంత్రి కుర్చీలో కూర్చొని ఏడాదే అవుతున్నది. మంత్రులందరూ ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు. అచ్చే తొవ్వలేంటి పొయ్యే తొవ్వలేంటి తెలుసుకుంటున్నారు. బరాబర్ ఇదే టైంలా కొత్తోళ్ళని పట్టుకొచ్చి వీటిని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడితే ఇంకేమన్నా ఉన్నదా? వీళ్ళ కంకర తెచ్చి డాంబర్ తెచ్చి రోలర్ తీసుకొచ్చి తొక్కిచ్చి రోడ్ వేస్తే దాన్ని వేరేటోళ్ళకిచ్చి కబ్జా పెడితే ఎట్లుంటది చెప్పుండ్రి? అసలుకే మోసం వస్తది. మళ్ళా కొత్త రోడ్ వేసడానికి మళ్ళీ ఏడాది టైం పడుతుంది. గందుకే ఇప్పట్ల కొత్తోళ్ళని పెట్టే ఆలోచన చేయకుండాని ఢిల్లీకి లెటర్లు రాస్తున్నారని పార్టీలు ఉన్నోళ్లే మాట్లాడుకుంటున్నారు. కానీ లీడర్లు అంటే వీళ్ళ లెక్కనే ఉండాలి పోండ్రి. రాష్ట్రంలో ఎన్ని తిప్పలున్నా, గురుకుల బడుల పిల్లల పానాలు పోతున్నా, నేరాలు ఘోరాలు పెరుగుతున్నా గాని వాళ్ళకు ఏది కావాలనో దాని మీదనే మనసు పెట్టిండ్రు. ఎందుకంటే మళ్ళా ఓట్లు వచ్చినా ఇంకోటి వచ్చినా కాపాడేటి అయ్యే కదా అని రాజకీయంలో ఉన్నోళ్ళు అంటున్నారు. రేవంతన్ సారుకు రాష్ట్రం అంటే ఎంత ప్రేమ. మనమన్నా మన రైతులన్నా సారుకు చిన్నగా ప్రేమ లేదుల్లా. అసలు ఎవ్వరు కూడా మన సారు లెక్క మన సర్కారు లెక్క పనిచేయలేరు పోండ్రి. రాష్ట్రం మంచి కోసం ఏ తీర్ల కొట్లాడుతున్నారో తెలిస్తే మీరు కూడా పరిశాన్ అవుతారు. అంతగానం ఏం చేసిందని పరిశాన్ కాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి. ఉరుకురికి ఏదో చేద్దామంటే ఇంకేదో అవుతున్నదట రేవంతన్ సార్కు. రాష్ట్రానికి నీళ్ళ తిప్పలు తీసడానికి సారు కుర్చీల కూసిన కాంచెల్లి చిన్నగా తిప్పల పడతలేడట. వచ్చి రాగానే మస్తు వానలు పడిపించిండట. దీంతోని దునియాలో ఎన్నడూ లేనన్ని వడ్లు పండినాయట. మరి గందుకే ఈ ఫసలుకు అంతకంటే ఎక్కువ వడ్లు బండియాలని ప్లాన్ వేసి మస్తు పని చేస్తుండట. ఇటు కాళేశ్వరంలో ఇంకో టీఎంసీ నీళ్లు తేవాలి, అటు పాలమూరు దాకా పారియాలని మస్తు ఆలోచన చేసిండట. ఆఫీసర్లు అయితే రికాం లేకుండా ఢిల్లీకి హైదరాబాద్కు తిరిగిండ్రట. ఢిల్లీలుండే నీళ్ల మంత్రికి లెటర్లు రాసిండట. అయినా గాని వాళ్ళకు మనసు కరగలే, పాలమూరుకు పర్మిషన్ ఇయ్యలే. కాళేశ్వరంలో ఇంకో టీఎంసీ నీళ్లు తెచ్చడానికి నో చెప్పిండ్రు. కానీ ఏదేమైనా రేవంతన్ సారు మాత్రం మస్తు కష్టపడ్డాడుల్లా. అప్పట్లో ఆంధ్ర సర్కారులుండి తెలంగాణ నీళ్ల మీద కేసులు పెట్టిన ఆఫీసర్ను పట్టుకొచ్చి
నీళ్ల సలహాదారుడని కుర్సీ వేసి కూసబెట్టిండు. కేసీఆర్ కట్టుకొచ్చిన పాలమూరు పంపులను పక్కకు పెట్టిండు. కొడంగల్ లిఫ్ట్ అని కొత్త ప్రాజెక్టును ముంగటేసుకుండు. పొంగులేటి సారుకు మెగా కంపెనీ కృష్ణారెడ్డి సారుకు సగం పంచిచ్చిండు. ఆఫీసర్లతోని ఆగకుండా లెటర్లు రాయిస్తుండు. మన సర్కారోళ్ళు పంపించిన కాయిదాలు ఢిల్లీలో ఓ పెద్ద బిల్డింగే నిండినాయట. ఏడాదిలో 20 సార్లు ఢిల్లీకి వచ్చిండు. వచ్చినప్పుడల్లా కలిసిపోతుండు. పర్మిషన్ల గురించి అడుగుతుండని కేంద్రంలో ఉన్న సర్కారోళ్ళే పరేషాన్ అయిందట. ఇంత తెలంగాణకు పర్మిషన్లు ఇస్తే మిగిలిన రాష్ట్రాల్లో ఇట్లనే ఏడాదికి 20-30 సార్లు ఢిల్లీకి వచ్చి కలుస్తారు కావచ్చు. కుప్పలు లెటర్లు పంపుతారు కావచ్చునని పర్మిషన్ ఆపిండేమోనని బయట పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో ముంగట రాజకీయం మస్తు రంజుగా మారేటట్టు కొడుతున్నది. రాష్ట్రం ఇడిచిపెట్టిన వాళ్ళు మళ్ళొస్తారట. మళ్ళొచ్చడానికి మస్తు ఖాయి చూపిస్తున్నారట. కానీ ఇక్కడ పొత్తుల సర్కారు కూడా లేదాయే. మరి ఎట్లొస్తారు, ఎట్లా రాణిస్తారు, వాళ్ళకు ఎవరు సాయం చేస్తారో తెలవాలంటే ఈ వార్త చూడాలి. బాబు రావాలి, జాబు కావాలి. జాబు కావాలంటే బాబు రావాలని అప్పట్లో ఆంధ్రాలో మస్తు ప్రచారం చేసిండ్రు. లాస్ట్ కు మొన్నటి ఓట్లలో గెలిపించి ముఖ్యమంత్రిని చేసిండ్రు. కానీ చంద్రాలు సారుకు ఆంధ్ర కంటే తెలంగాణ మీదనే ఎక్కువ మనసైతున్నదట. పక్కకు పెట్టిన పసుపు జెండాలను మళ్ళా ఎగరేయాలని చూస్తున్నారట. తెలంగాణ ఇస్తే ఊకునేది లేదని అప్పట్లో 2 కండ్ల సిద్ధాంతం తీసుకొచ్చిండు. నీ 2 కండ్లు మాకెందుకని పబ్లిక్ మరలబడి ఆంధ్రకు ఎల్లగొట్టిండ్రు. కానీ ఇప్పుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రావాలని చూస్తుండట. దీనికోసం మస్తు మీటింగులు పెడుతుండట. ఈసారి ఎట్లా రావాలి, ఇక్కడి జనాలకు ఏం ముచ్చట చెప్పాలని చర్చల మీద చర్చలు పెడుతుండట. ఇక ఇక్కడున్నది సారోళ్ళ శిష్యుడు రేవంత్ సారేనాయే. నేనుండగా ఎందుకు పరిశానని చెప్పిండు కావచ్చు. సైకిల్ ఉరుకుటానికి నేను రోడ్ వేస్తా, టైర్లల్లా గాలి తక్కువైతే దగ్గరుండి నింపిస్తానని చెప్పిండొచ్చు. గందుకే గడ్డం బాబు సారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడానికి చూస్తుండని మిగిలిన పార్టీలు మాట్లాడుకుంటున్నారు. కానీ షెయి పార్టీకి సైకిల్ పార్టీకి సోపతే లేదాయే. సైకిల్ పార్టీ ఢిల్లీలో ఉన్న పూ పార్టీతోని సోపతి చేయబట్టే. అయినా గాని తెలంగాణలో ఉన్న రేవంత్ సారు ఎందుకు ఇట్లా దోస్తీ చేస్తున్నాడని పరిశాన్ కాకుండ్రి. గురువు కోసం గాయంత చేయకుంటే ఎట్లా చెప్పుండ్రి. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.